Audio Jungle. Audio Jungle. తొలి సంతానాన్ని కాపాడి ఐగుప్తు దేశం నుంచి విడుదల చేశాడు దేవుడు. పన్నెండో అధ్యాయము పస్కాను కూర్చొని వివరణ. పస్కా పండుగ ఎలా చేయాలి అంటే వాడు ఎలా స్టార్ట్ అయింది. పాస్కా అంటే దాటిపోవట. పాస్కా అంటే ఏంటి? దాటిపోవట. అంటే ఏంటి దాటిపోవడం? సంహారకుడు దాటిపోయాడు. ఈ పస్కాని ఎలా పూజిస్తారు, ఈ పస్కా పండుగ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది మనకి 12వ అధ్యాయం ద్వారా తెలుస్తుంది అన్నమాట. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవాతో ఇలాగ సెలవు ఇచ్చాను, ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలీలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబాలు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనాను మేకపిల్లనైనా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనా ఒక మేకపిల్లనైనా తీసుకోవాలి. వాళ్ళు ఆ పిల్లను తినటకు ఒక కుటుంబం చాలకపోయిన వాడును వాడి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొని వాళ్ళను. ఆ గొర్రెపిల్లను పూజించుటకు ప్రతివాని భోజన పరిమితిని బట్టి వారు లెక్కింపవాళ్ళను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వాళ్ళను. అది ఆ రోజున చూడండి, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వాళ్ళను. ఒక సంవత్సరం అయిన మేకపిల్లను అనమాట. గొర్రె మందల నుండి అయినా మేకల మందలు అయినా తీసుకోవచ్చు. ఈ నెల 14వ దినం మీరు దాన్ని ఆచరించాలి. అదైందా? పస్కా పండుగ ఎప్పుడు చేయాలి? మొదటి నెల 14వ దినం అనమాట. నిర్దోషమైన మేకపిల్లని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. గొర్రెపిల్లని కానీ మేకపిల్లని కానీ తీసుకోవాలి. అది సరిపడగా ఒక కుటుంబానికి సరిపడగా మేక ఎంతమంది సరిపోతుందో గొర్రె ఎంతమంది సరిపోతుందో చూసుకోవాలి. అలా చూసుకుని 14వ దినం సాయంత్రం, ఈ నెల 14వ దినం వరకు దాన్ని మీరు ఉంచుకోవాలి. తర్వాత ఇశ్రాయేల్ సమాజం వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు నిలువు కమ్ముల మీద పై కమ్ముల మీద చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసాన్ని పొంగని రొట్టెలు తినాలి. చేదు కూరలతో దాన్ని తినాలి. చూసారా ఎలా తినాలి? చేదు కూరలు తినాలి. అగ్నితో కాల్చబడిన మాంసాన్ని పొంగని రొట్టెలను తినాలి. చేదు కూరలతో దాన్ని తినాలి. దాని తలను దాని కాళ్ళను దాని ఆంతరాలను అగ్నితో కాల్చి దాన్ని తినాలి. దానిలో ఉడకనిదైనా నీళ్ళతో వండబడినదైనా దాన్ని తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఉన్నది ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలింది అగ్నితో కాల్చేయాలి. మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడి దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి అన్నమాట. అది యెహోవాకు పస్కా బలి అన్నమాట. పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం సంచరించి ఐగుప్తు దేశమందరూ మనుషుల్లోని కానీ జంతువులో కానీ తొలి సంతతి హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. మీరున్న ఆ ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండు. అది అండర్లైన్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు పస్కాని ఎలాగ ఆచరించాలి? వాళ్ళు నిర్దోషమైన గొర్రెపిల్లలు కానీ మేకపిల్లలు కానీ తీసుకోవాలి. అది వధించిన తర్వాత ఆ రక్తాన్ని వాళ్ళ యొక్క గౌన్ల మీద, అంటే ఆ ద్వారపు గౌన్ల మీద, ఆ గుమ్మాల ద్వారముల మీద రాయాలి. ప్రతి ఇంటి ద్వారబంధాల మీద రాయాలి ఆ రక్తాన్ని. ఇది ఈ గొర్రెపిల్లను కాల్చుకుని అదే చేదు కూరలతో నిలబడి ఎక్కడికో ప్రయాణం చేస్తున్నట్టుగా తినాలి. పొంగని రొట్టెలతో ఆ గొర్రెపిల్ల మాంసాన్ని కానీ ఆ మేకపిల్ల మాంసాన్ని కానీ తినాలి. అలాగున ఆచరించేది పాస్కా బలి అనమాట. అలా ఆచరించేది ఏంటి? పాస్కా బలి అనమాట. పాస్కా అంటే దాటిపోవుట. పాస్కా అంటే ఏంటి?
కాబట్టి ఈ పస్కాని ఎందుకు ఆచరించాలంటే యేసు వచ్చే వరకు ఆచరించాలి. ఎప్పుడు దాకా ఆచరించాలి ఇది? ఎందుకు అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మానవ జాతి పాపాలు క్షమించాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి నిజమైన అనగా నిర్దోషమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పస్కా పశువు వధించబడ్డాడు. అది ఇదేమో ఛాయ, అదేమో నిజ స్వరూపం. అందువల్ల యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా వధించబడిన తర్వాత ఇక ఈ గొర్రె పిల్లల బల్ల అవసరం లేదన్నమాట. అందుకని యేసుప్రభు వచ్చేంత వరకు, యేసుప్రభు వారు బలయ్యేంత వరకు కూడా ఈ పస్కా పండుగ ఆచరిస్తారు. యేసుప్రభు బలైన తర్వాత ఈ పస్కాను ఆచరించాల్సిన అవసరం కూడా లేదు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల అక్కడేమో వాళ్ళ తొలి సంతతి సంహరించబడ్డానికి వాళ్ళ తొలి సంతతి కాపాడబడ్డానికి యేసుప్రభు మరణించిందేమో మన యొక్క పాపాలని అంటే మన యొక్క పాపాలను క్షమించడానికి ఆయన బలయ్యాడు అనమాట. మీకు అర్థమైందా? అది అందువల్ల ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరానికి ఒకసారి మొదటి నెల 14వ దినాన ఈ పస్కాను ఆచరించాలన్నమాట. ఎందుకు చేయాలి ఈ పండుగ? ఎందుకు చేసుకోవాలి? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తమ తొలి సంతతి కాపాడబడింది కారణాన ఈ పస్కాను ఏం చేయాలో ఆచరించాలి. అంటే ఒకటి తొలి సంతతి కాపాడబడింది, రెండోది ఐగుప్తు నుంచి విడుదల పొందారు. ఐగుప్తు నుంచి ఏం పొందారు? విడుదల పొందారు. ఈ రెండు కారణాలు బట్టి ఈ పస్కాను ఏం చేయాలో ఆచరించాలన్నమాట. అది పస్కాను ఆచరించమని చెప్పాడు దేవుడు. అలాగని వాళ్ళు ఆ 2 గౌన్ల మీద రాసుకున్నప్పుడు, అది రక్తం తీసుకున్నప్పుడు గౌన్ల మీద రాసినప్పుడు ఏం జరిగిందో చూడండి. 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగింది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న పరువు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరూ తొలిపిల్లలను అందరినీ, పశువులు తొలిపిల్లలన్నింటినీ యెహోవా అతను చేసెను. ఆ రాత్రి పరువు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష కొట్టాను. ఆ రాత్రి వేళ పరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళండి. మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించండి. మీరు చెప్పినట్టు మీ మందలను మీ పశువులు తీసుకుని పోండి, నన్ను దీవించడని చెప్పాడు. ఎవరో? ఫరో. చూసారా? తొలి సంతతి సంహరించబడేంత వరకు ఈ మూర్ఖత్వం తగ్గలేదు. ఎవరికే? ఫరోకి అన్నమాట. కాబట్టి ఐగుప్తు దేశంలో జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ తొలి సంతతి ఎవరైనా ఉన్నారని వాళ్ళందరూ చనిపోయారండి. కానీ ఇశ్రాయేలీల్లో మాత్రం ఎవరో చనిపోలేదు. కాబట్టి వాళ్ళు కాపాడబట్టే వారి ఇల్లు దాటిపోవడానికి రక్తం అన్నమాట. ఇప్పుడు మన పాపాలు క్షమించబడాలంటే యేసు రక్తం అంటే బాప్తిజం పొందడం ద్వారా అవి వర్తిస్తుంది. అలాగే ఆనాడు ఇశ్రాయేల్ యొక్క తొలిసులు సంతతి కాపాడబడ్డానికి ప్రతి ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం లేదా మేకపిల్ల రక్తం గౌన్ల మీద రాయాలన్నమాట. ఆ రక్తాన్ని చూసి నేను దాటిపోయి ఆ రక్తం లేని ఇళ్ళలో తొలుసులు సంతతి చంపేస్తానని దేవుడు చెప్పాడు. ఆ రీతిగా సింహాసనం అంటే రాజు మొదలుకుని దాసి లేకపోతే దాసుడు ఆ యొక్క ఇంట్లో పిల్ల వరకు మొత్తం చనిపోయారు. శవం లేని శవం లేని ఇల్లు ఏది లేదంట. అప్పుడు పరోకి అర్థమైపోయింది బతుకు జీవితం. మీ దేవుని సేవించండి వెళ్ళి అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ వారి బిడ్డల్ని కప్పెడుతున్న టైంలో వీళ్ళందరూ బయలుదేరిపోయారు అనమాట. ఇస్రాయేల్ అందరూ బయలుదేరిపోయారు. ఎప్పుడు కూడా దేవుణ్ణి శోధించకూడదు, దేవుణ్ణి ఏం చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఫరో తన కఠినత్వాన్ని బట్టి ఎంత భయంకరమైన స్థితి పోగొట్టుకున్నాడో చూడండి. 37 వచనం. అప్పుడు ఇశ్రాయేలు రామశేషు నుండి సుక్కోతునకు ప్రయాణం అయిపోయారు. వారి పిల్లలు కాక కాల్బలం 6 లక్షల వీరులు. వారి భార్యలు పిల్లలు కాక కాల్బలం అంటే ఎవరో యుద్ధం చేయగలిగిన సైన్యం, ఆర్మీ ఎంత? 6 లక్షల వీరులు. అనేకులైన అన్ని జనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు మందలు వారితో కూడా బయలుదేరారు. వారు ఐగుప్తులోని తెచ్చిన పిండి ముద్దతో పొంగన రొట్టెలు చేసి కాల్చారు. వారు ఐగుప్తులోని వెళ్ళగొట్టబడిన తడవు చేయలేకపోయారు
కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారాన్ని సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది ఏమనగా, ఆ దినమంది యెహోవా సేనలని ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను అన్నమాట. మీకు అర్థమైందా? 12వ అధ్యాయంలో పస్కాను ఆచరించుట, 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించుట, తొలి సంతతి కాపాడబడుట, తొలి సంతతి కాపాడబడుట, ఐగుప్తీయుల తొలి సంతానం సంహరించబడుట, ఐగుప్తీయుల తొలి సంతతి సంహరించబడుట, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడుదల పొందుట, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుట, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడుదల పొందుట. చూసారా, దేవుడు ఈ 10 అధ్యాయాల్లో అద్భుతాలు జరిగించాడు. ఈ సుమారు 12 అధ్యాయాల్లో ఏం అద్భుతాలు చేశాడంటే, ఇశ్రాయేల్ తగ్గించాలనుకున్న ఫరో దేవుడు హెచ్చించాడు, ఇంకా అభివృద్ధి చేశాడు. మోషేని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికే ఐగుప్తు దేశంలో అనేకమైన అద్భుత కార్యాలు అదైందా. కర్రను పాముగా చేయటం, నీళ్లు రక్తంగా మార్చటం, కప్పలు, పేలు, దద్దుళ్ళు, పక్కు దద్దుళ్ళు, ఈగలు అదైందా. తర్వాత వడగండ్లు, తెగుళ్ళు, చీకటి, ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగించి ఆ తర్వాత లాస్ట్కి తొలి సంతతి సంహరించబడింది. అర్థమైందా? అందువల్ల తన ప్రజల పక్షంగా దేవుడు ఎప్పుడు కూడా అద్భుతాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నేటికి కూడా దేవుడు తన ప్రజల పక్షంగా అద్భుతాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మనమైతే ఆయన చెప్పిన మాట వింటే కనుక మన జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. 13వ అధ్యాయంలో తొలి సంతతి కాపాడాడు కదా దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలుని. అయితే ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి తొలిచీల పిల్లల్ని దేవునికి ప్రతిష్టమని చెప్పాడు అన్నమాట. 13వ అధ్యాయం మొదటి వచనం. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలులో మనుషులు ఎక్కియు పశువులు ఎక్కియు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించము, అది నాదని చెప్పాను. అది ఇక పశువులైనా మనుషులైనా తొలి సంతానం దేవుడికి ఇచ్చేయాలి. అయితే మనుషుల్ని మరి అర్పించకూడదు కదా బలి. అందుకని తొలి సంతతి ఇచ్చేటప్పుడు తన కుమార్తెకు బదులుగా మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ దేవుడికి అర్పిస్తారనమాట. అందుకని ఇశ్రాయేల్లో పుట్టిన ప్రతి తొలి సంతతి కూడా ఎవరికి ఇచ్చేయాలి? దేవునికి ఇచ్చారు. ఇప్పుడు తొలి సంతతి ఎవరు? సంఘం, క్రైస్తవులు. రక్షించబడిన ప్రజలందరూ కూడా ప్రథమ సంతతి. రక్షించబడిన ప్రజలందరూ కూడా ఎవరు? దేవుని ప్రథమ సంతతి అన్నమాట. ఇప్పుడు మనం ఎవరు? పెద్దోడిని ఇచ్చేసి ప్రార్థనకి అంటే సేవకు పెద్దోడిని ఇచ్చేస్తాను అని ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం మనకే లేదు. కాబట్టి అందరినీ కూడా దేవుడికి ప్రతిష్ఠించాలి. పుట్టిన పిల్లలందరినీ కూడా క్రైస్తవులు చేయడానికి తల్లిదండ్రులు ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అందరిని అర్పించాలి దేవునికి, అందరిని అర్పించాలి. అందులో ఎవరైనా సేవ చేస్తారంటే ప్రోత్సహించాలి, అంతే. అందువల్ల 13వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని కాపాడాను కాబట్టి, తొలిసిలు సంహరించాను కాబట్టి మీ తొలిసిలు సంతంతా నాదన్నాడు. 13వ వచనం, ప్రతి గాడి తొలిపిల్ల వెలిచి విడిపించి దాని మారుగా గొర్రెపిల్ల ప్రతిష్ఠించాలి. అటు దాన్ని విడిపించిన దాని మెడను వెరగదీయాలి. నీ కుమారులో తొలిచి లేని ప్రతి మగవాణ్ణి వెలయిచ్చి విడిపించాలి. అది నీ కుమారులో తొలిచి లేని ప్రతి మగవాణ్ణి వెలయిచ్చి విడిపించాలి. వెల కట్టి విడిపించాలన్నమాట. తొలుసుల సంతతిని మనుషులైతే వేల చెల్లించాలి, ఎంత ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. ఆ నిర్ణయం చెప్పిన ఇచ్చేసి తన కొడుకుని సమర్పించాలన్నమాట. అదే మనం చూడండి, ఈ వాస్తవాలు తెలియనప్పుడు పిల్లల్ని పాట ఎట్టడం అంటే దేవుడికి ఇచ్చేస్తున్నాం మేము,
1000 పాడతాం, 500 పాడతాం అని చెప్తారు కదా, అది ఇశ్రాయేల్ తట్టుకొచ్చి మనకు అటేసారు. పిల్లలందరినీ దేవుని ప్రతిష్ఠించాలనే నియమాన్ని తీసేసి అదే ఆయన తొలిపెట్టిన ఇదిగో దేవుడు పాటేస్తున్నాం అంటారు. అవునా? అది ఎవరిది? క్రైస్తవులదా ఇశ్రాయేల్దా? ఇశ్రాయేల్ తట్టుకొచ్చి క్రైస్తవులు ఆడేశారు అంతే. అది కాదు. మీ పిల్లలందరినీ దేవుడు ప్రతిష్ఠించాలి అంటే బాప్తిసం పొందిన వాళ్ళు దేవుడికి కానుకలు అర్పించాలని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో చూడండి. దగ్గర ప్రదేశానికి వెళ్లకుండా దూరం నుంచి ఎందుకు నడిపించాడో చూడండి ఒకసారి. 13 అధ్యాయం 17 వచనం. మరియు ప్రజలు పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తు తిరుగుదేమనుకుని ఫిలిష్తీయుల దేశం సమీపమైన మార్గము, ఆ మార్గాన్ని వారు నడిపించలేదు. అండర్లైన్ చేయండి. దగ్గర మార్గం అంటే కొన్ని రోజుల్లో వెళ్ళిపోవచ్చు అనమాట. 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఏది దగ్గర మార్గం? ఐగుప్తు నుండి ఫిలిష్తీయ మీదుగా కానాను దేశం వెళ్ళిపోవచ్చు. అదైందా? అయితే వీళ్ళు ఎక్కడ మళ్ళీ వెనక్కి తిరుగుతారని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? అయితే దేవుడు తన ప్రజల చుట్టుదారిగా ఎర్ర సముద్రం అనే మార్గాన్ని నడిపించాడు. కాబట్టి ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులు ఐగుప్తు నుండి వచ్చారు. మరియు మోషే యోసేపు ఎముకలు తీసుకుని వచ్చాను. అతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలుకి రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండేను. వారు సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్య దగ్గర ఉన్న ఏతాంలో దిగారు. అది అందువల్ల 13వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు తొలి సంతతిని నాకు సమర్పించమని చెప్పాడు అన్నమాట. మనుషుల్లో అయితే వేల ఇచ్చి విడిపించమన్నాడు. వేల అంటే యాజకుడు నిర్ణయిస్తాడు ఎంత కట్టమని, ఆ వేల ఇచ్చి నిర్ణయించాలన్నమాట. అదే గాడిదలను అర్పించకూడదు కాబట్టి దేవునికి దాని మెడ విరదీయాలి, లేకపోతే దాని బదులుగా మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ ఏమని చెప్పాడు అనమాట. అర్పించుకొని ఉంటాయి కదా జంతువులు, అవి అన్నమాట. 14వ అధ్యాయంలో మన అందరికి తెలుసు. అవునా? వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం, ముందు శత్రువులు వెనక శత్రువులు, ముందు సముద్రం. అవునా? కీర్తనలు పాడామో పాడలేదు మనం? ముందు సముద్రం, వెనకాల శత్రువులు. ఇది పరిస్థితులకే. అప్పుడు వాళ్ళు చూడండి అక్కడ 14లో. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, ఇశ్రాయేలు తిరిగి పేహారోతు ఎదుటున్న మిగ్దోలుకు సముద్రం మధ్యలో ఉన్న బయల్సేపోను ఎదుట దిగాలని వారితో చెప్పింది. దాని ఎదుట సముద్రం వద్దకు వారు దిగాలి. పొరో ఇశ్రాయేలు కూర్చు వారు దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యంలో వారిని మూసివేశానని వారు అనుకోండి. అయితే ఫరో హృదయం కట్టిపరిచేదను, అతను వారిని తరముగా నేను ఫరో వల్ల అతని సమస్త సేనల వల్ల మహిమ తెచ్చుకుందని అన్నాడు. అప్పుడు వాళ్ళు వెనకాల వీళ్ళందరూ కూడా ఈ ఫరో వీళ్ళని ఫాలో అవుతున్నారు. అప్పుడు వాళ్ళు 10వ వచనం. ఫరో సమీపిస్తుండగా ఇశ్రాయేలు కళ్ళెత్తి ఐగుప్తులు తన వెనకొచ్చుడు చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. అతను వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా? మమ్మల్ని ఐగుప్తులోని బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు అయిపోతామన్నారు. వీళ్ళు తిరుగుబాటు స్టార్ట్ చేసేసారు అప్పుడే. అర్థమైందా? ఏంటంటే దేశం నుంచి బయటకు వచ్చారు. వస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి వీళ్ళకి భయం వేసింది. పరోశానంలో మేము లోబడిపోతాం, యుద్ధం చేయలేమని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాం అన్నాడు. అప్పుడు దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడనమాట. చూడండి 21వ వచనం అండర్లైన్ చేసుకోండి. మోసే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గెలిచిన సముద్రంలో తొలగించి దాన్ని 6 నెలలుగా చేశానన్నమాట. 6 నెలలుగా చేశాడండి. ఇదేంటి? సముద్రాన్ని. చూసారా ఇశ్రాయేలుకి దేవుడు చేసిన అద్భుతం? ఇవి కీర్తన గ్రంథంలో ఆయా చోట్ల అనేకసార్లు చెబుతూ ఉంటాడు. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలు అందరినీ నడిపించాడని చెప్తాడు. చరిత్ర అంతా కూడా ఒక్క మాటలో చెప్పుకొస్తాడు, ఒక కీర్తనలో చెప్పుకొస్తూ ఉంటాడు. ఆ కీర్తన గ్రంథం చెప్పినప్పుడు మీకు ఆ విషయాలు ప్రస్తావిస్తాను. అర్థమైందా? రైట్. కాబట్టి 14వ అధ్యాయంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటం.
దాన్ని పురస్కరించుకుని 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేవునికి గానం చేశారనమాట. 15వ అధ్యాయం మొదలు చూడండి. అప్పుడు మోషే ఇశ్రాయేలు యెహోవాను గూర్చి కీర్తన పాడారు. ఏదైనా కీర్తన పాడారనమాట. ఏంటి కీర్తన అంటే, నాయన నువ్వు చాలా సర్వశక్తిమంతుడు, నీ యొక్క ఊపిరి వలన ఈ నీళ్లు గోడలుగా నిలిచినాయి, నీ వేలుపుల్లో నీ వంటివాడు ఎవడు, అంటే దేవతల్లో దేవుళ్ళు నీ వంటివాడు ఎవడు, అర్థమైందా, నువ్వే పూజనీయుడు అని చెప్పేసి ఆయన అద్భుతమైన కార్యాలు వివరించుకుంటూ వస్తున్నప్పుడు మిరియాము కూడా 20వ వచనంలో, మరియు అహరోను సహోదరియు ప్రవక్తనగు మిరియాము తంబూరను చేత పట్టుకునను, స్త్రీలందరూ తంబూరులతో నాట్యాలతో ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడి యెహోవాను గానం చేయండి అని చెప్పేసి. అలాగున ఎర్ర సముద్రాన్ని చీల్చి దేవుడు ఆరిన్నేళ్ళగా నడిపించిన కారణాన ఆ దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మోషే ఆయన కీర్తిస్తూ ఒక కీర్తన పాడాడనమాట. ఆయన కీర్తిస్తూ కీర్తన పాడారు. ఆ తర్వాత నీళ్లు చేదైపోతే దేవుడు ఆ నీళ్ళని మధురంగా చేశాడనమాట. 25వ వచనం, అతడు యెహోవాకు మొరపెట్టిన అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపాను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములయ్యాను. మార అంటే ఏంటి? చేదు. మార అంటే ఏంటి? చేదు. మార మధురం అయిపోయింది. ఇశ్రాయేలు జీవితాలు కూడా ఏమైనాయి ఇప్పుడు? అంతే కదా. ఐగుప్తు దేశము చేదైనవి. ఐగుప్తు దేశం ఏంటి? చేదైన జీవితాలు. ఎందుకంటే బానిసత్వం, చేదైన బ్రతుకులు అక్కడ. ఎప్పుడైతే దేవుడు తన పక్షంగా, అంటే దేవుడు ఎప్పుడైతే మోషే ద్వారా వాళ్ళు విడిపించాడో, వాళ్ళని ఎర్ర సముద్రం ఐగుప్తు సేనలన్నింటినీ, అంటే పరో సైన్యాన్ని అంతా కూడా పరో రాజుతో సహా ఆ నీటిలో మునిగిపోయారు. కానీ ఇశ్రాయేలు మాత్రం నడిచి 6 నేల మీద వచ్చి సముద్రం దాటారు. అందువల్ల ఒక దేవుని కీర్తితో ఒక గానం చేశారు వాళ్ళు. దేవుడు చేసిన వారి జీవితాల్లో చేసిన మధురం. మనం బాప్తిసం పొందలేనప్పుడు మన బ్రతుకులు ఎలాంటి? అది కూడా ప్రమాదకరం. చేదైన జీవితాలు, దేవుడు లేని జీవితాలు చేదైన జీవితాలు. అంతేనా? దేవుడు లేని జీవితాలు ఏంటవి? చేదైన జీవితాలు. కాబట్టి ఎప్పుడైతే మనం క్రైస్తవులు అయ్యామో మన జీవితాలు కూడా మధురమైనవి అన్నమాట. అందువల్ల ఎవరయ్యా ధన్యులు అంటే, యేసుక్రీస్తును కలిగి ఉన్న వాళ్ళు ధన్యులు అంతే. యేసుక్రీస్తులో లేని వాళ్ళు ధన్యులు కాదు. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు, దేవుని కోపంలో ఉన్నారు. పాపంలో ఉన్నారు, దేవుని పాపంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి చేదైన నీళ్ళని దేవుడు మధురం చేశాడు. అయినప్పటికీ వారి జీవితాలు మధురమైపోయాయి. కారణం, దేవుని యొక్క నడిపింపులో నడిచే ఏ జీవితమైనా మధురంగానే ఉంటుంది. అవునా కాదా? అదే పాప జీవితంలోకి వెళ్ళామనుకోండి భయంకరంగా ఉంటుంది. దేవునితో నడిచామనుకోండి అది మధురంగా ఉంటుంది. అర్థమలేదా? అందుకని మనము ఇశ్రాయేలేమో ఐగుప్తు నుంచి విడుదల పొందారు, మనమైతే మన పాపాల నుంచి యేసు రక్తం ద్వారా విడుదల పొందాము. విడుదల పొంది ఆయన ఏలుబడిలోకి వచ్చాము. అలాగే ఇప్పుడు ఫరో ఏలుబడిలో నుంచి ఇశ్రాయేలు దేవుని ఏలుబడిలోకి వచ్చారు. అవునా కాదా? అది కాబట్టి వాళ్ళ యొక్క జీవితాలు కూడా ధన్యమైనట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే 16వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి మన్నాన్ని ఇచ్చాడు, ఆహారం. 40 సంవత్సరాలు ఆహారం ఏంటి? మన్నా అంటే ధాన్యం, తెలియని ఆహారం. మనకి ఇక్కడ అనేక రకాలైన ధాన్యాలు ఉన్నాయి. తెలియని ధాన్యం ఏదైనా ఉంటే అది తెలియని ఆహారమే, అంతే కదా. కాబట్టి 16వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడనమాట? 15వ వచనం చూడండి. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు ఇది ఏమైందని తెలియక ఇదేమని వారితో ఒకరినొకరు చెప్పుకున్నారు. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించిన ఏమనగా, ప్రతివాడు తన వారి భోజనంకు ప్రతివాడు తన కుటుంబంలో ఒక్కొక్కడు ఒమేరు చెప్పిన దాన్ని కూర్చుకోవాలి. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు దాన్ని కూర్చుకోవాలి.
ఇశ్రాయేల్ అట్లు చేయగా కొందరు ఇచ్చుకొని కొందరు తక్కువగా కూర్చుకున్నారు. వారు ఉమరుతో కొలిసినప్పుడు ఇచ్చుగా వరకు ఎక్కువ కాలేదు, తక్కువ ఉన్నవాడు తక్కువ కాలేదు. అదే ఆయన విశ్రాంతి దినం వచ్చేటప్పటికి పని చేయకూడదు కదా, శనివారం అది పని చేయకూడదు కాబట్టి శుక్రవారం నాడే శనివారానికి కావాల్సిన ధాన్యం కూడా పోగు చేసుకుని చేయాలన్నమాట. ఏ రోజు కావాల్సిన ధాన్యం పోగు చేసుకోవడం, దంచుకోవడం, రొట్టెలు చేసుకోవడం, తినటం, ఇది వాళ్ళ పని. అదైనా ఇది కొత్తిమీర గింజల లాంటి ధాన్యం అనమాట. ఇది ఆకాశాన్ని నుంచి కురిపించబడిన ధాన్యం. అంటే దేవుడు ఏం చేశాడు, 40 సంవత్సరాలకే ఆకాశాన్ని నుంచి కురిపించే ఒక ధాన్యాన్ని ఏర్పాటు చేశాడు. అంటే వీళ్ళు పండించుకోక్కర్లేదు అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రయాణం కదా. ఇప్పుడు వీళ్ళ ప్రయాణంలో దేవుడు ఆహారం సిద్ధం చేశాడు, నీళ్లు సిద్ధం చేశాడు బండలో నుంచి 17 అధ్యాయంలో. అవునా? అదనమాట. అంటే తన నడిపింపులో తన ప్రజల అవసరాలు తీర్చాడు దేవుడు. అదైన బాగా ఎండ, భయంకరమైన ప్రదేశం, అది లోయలు గల ప్రాంతం. అదైందా మహా ఎండ కలిగింది కాబట్టి, మహా ఎండ కలిగింది కాబట్టి ఆ ప్రాంతం దేవుడు మేఘస్తంభం, రాత్రి మాటలు చలి కాబట్టి అగ్నిస్తంభం, ఇలాగన వారికి ప్రయాణంలో దేవుడు ఆహారాన్ని, నీళ్ళని సిద్ధం చేసి నడిపిస్తున్నాడు అన్నమాట. అదైనా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వెంటనే దేవుడు ఆహారాన్ని, నీళ్ళని సిద్ధం చేశాడు. అది 16-17 అధ్యాయాలు. 16 అధ్యాయంలో దేవుడు వారికి తీశారు. ఇశ్రాయేల్ దానికి మన్నా పేరు పెట్టారనమాట. దానికి వీళ్ళేమో మన్నా సంఘం అని పెట్టారు. వీళ్ళు ఏ సంఘం అంటే తెలియబడిన సంఘం అని అర్థం. మన్నా సంఘం అంటే ఏంటి? తెలియబడిన సంఘం. పెంతుకోస్తు సంఘం అంటే ఏంటి? 50వ సంఘం. ఎన్నో సంఘం? 50వ సంఘం. అంతే అంతే, పేర్లకు అర్థాలు తెలియదు. అదైందా బెరాకా సంఘం. బెరాకా అంటే హీబ్రూలో ఆశీర్వాదం. అదైంది. బెరాకా అంటే ఏంటి? ఆశీర్వాదం. అంటే ఆశీర్వాద సంఘం. సంఘమే ఆశీర్వదించబడింది. సంఘం ఏంటి అంటే ఆ పేర్లు ఎట్టుకొచ్చి వీళ్ళు తగిలించకూడదు. కొత్త నిబంధనలో ఒక నామం ఇవ్వబడింది. ఆ నామం పేరట సంఘాలు అనేవి ఉండాలి. అదైందా సంఘం శిరస్సు ఎవరు? స్త్రీ సంఘాలను పిలువబడడం ధన్యకరమైన. అవునా కాదా? ఈ సంఘాలు అనేవి ఏంటి? ధన్యకరమైన. అంతే, గుర్తుపెట్టుకోండి. అంత 17 అధ్యాయం చూడండి. 16 అధ్యాయంలో దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. అది యెహోషువ గ్రంథంలో వాళ్ళు అక్కడ ఆహారం తినేంత వరకు ఉంది. అది ఒకసారి యెహోషువ గ్రంథానికి రండి. ఎప్పుడు దాకా దేవుడు మన్నా కురిపించాడో మీకు ఒక ఐడెంటిఫై కోసం. ఐదో అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. మర్నాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మారిపోయేను. అదైందా? ఆ తర్వాత ఇశ్రాయేలుకు మన్నా దొరకక పోయాను. ఆ సంవత్సరం వారు కానాను దేశపు పంటను తిన్నారన్నమాట. యెహోషువ నాయకత్వంలో ఎప్పుడైతే వాళ్ళు కానాను దేశానికి చేరుకున్నారో, ఎప్పుడైతే ఆ దేశపు పంట తినటం మొదలెట్టారో ఆకాశం నుంచి కురిపించే పంట ఏమైపోయింది? ఆగిపోయింది. అంటే ఇప్పుడు నిర్గమాకాండం 16 అధ్యాయంలో ప్రారంభించబడిన ధాన్యం, కొన్ని లక్షల మందికి కురిపించబడిన ధాన్యం కానాను దేశం వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? ఆగిపోయింది అన్నమాట. అప్పుడు దేవుడు అవసరాన్ని తీరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడో అవసరం తీరుస్తాడు. గుర్తుపెట్టుకో. 17 అధ్యాయంలో దేవుడు బండను కొట్టగా నీళ్లు ప్రవహించింది. మిమ్మల్ని అందరి ముందుకెళ్ళి చదువుకు రమ్మన్నాను నేను. ఇందులో ప్రాముఖ్యమైన విషయాలన్నీ మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. 17 అధ్యాయంలో నీళ్ళు కొరకు వాళ్ళు అడిగారు. అడిగితే త్రాగుటకు నీళ్లు లేనందున మోషేతో వాదించారు వాళ్ళు. అప్పుడు దేవుడు 5వ వచనం చూడండి. అందుకు యెహోవా నువ్వు ఇశ్రాయేలు పెద్దలో కొందరు తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకుని పొమ్ము.
ఇదిగో అక్కడ ఓరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరి మోసే సెలవుగా మోసే ఇశ్రాయేలు పెద్దల కన్ను ఎదురున్నట్లు చేశారన్నమాట. కాబట్టి నీళ్ళు వాళ్ళకి కావలసినప్పుడు బండను కొడితే నీళ్ళు వచ్చినాయి అన్నమాట. అలా సైగకాండ 20 అధ్యాయంలో బండతో మాట్లాడమంటే నీళ్ళు వస్తాయి అన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఇశ్రాయేల్ మీద ఇసుకుపోయి బండతో మాట్లాడమంటే కొట్టాడు ఆయన. అయినప్పటికీ నీళ్ళు వచ్చినాయి. అయితే నువ్వు కాణాన్ దేశం చూస్తావు కానీ వెళ్ళమన్నాడు అంతే. ఎవరిని అంటే ఆయన చెప్పింది చేయాలి. కొట్టమంటే కొట్టాలి, మాట్లాడమంటే మాట్లాడాలి. ముందు కొట్టేహాం కదా అని చెప్పేసి కొట్టకూడదు. ఇప్పుడు ఏం చెప్తే అదే చేయాలి. అవునా? ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులకి కదా, పాత నిబంధన ఇశ్రాయేలీలకి, దీవెనలు కూడా ఇశ్రాయేలీలకే కదా. అది ఎట్టుకొచ్చి క్రైస్తవుల మీద రుద్దకూడదు. కొత్త నిబంధన ఇచ్చినప్పుడు మళ్ళీ పాత నిబంధన ఏం చేయకూడదు, క్రైస్తవుల మీద రుద్దకూడదు. అలా రుద్దే సంఘాలు కలుషితం అయిపోయింది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత అమాలేకులు జయించారు. వాళ్ళు 14లో అమాలేకుల పేరు ఆకాశం కింద ఉన్న కూడా బొత్తిగా తుడిచిపోయాడు. జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి ఉంచి యెహోషువకు వినిపించమని చెప్పాడు. యెహోషువ తన తర్వాత నాయకుడు కాబట్టి అమాలేకుల్ని నాశనం చేయమని చెప్పేసి అమాలేకులతో యుద్ధం చేశారనమాట. తర్వాత 18 అధ్యాయం. మోషే తన మామ ఈ సేనా అరణ్యం దగ్గరికి తన పిల్లల్ని, తన భార్యని, మోషే భార్యని, మోషే పిల్లల్ని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి అప్పగించినప్పుడు చూశాడు అనమాట ఆయన. చూడండి 5వ వచనం. మోషే మామయ్య అని ఇద్దరు అతని కుమారులను ఇద్దరిని అతని భార్యను తోడుకుని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గరికి దిగిన మోషే వద్దకు వచ్చాను. ఇద్దరు నీ మామయ్యన నేను నీ భార్య ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనం చేసి అతను ముద్దు పెట్టుకున్నాడంట. మీరు ఎవరైనా మాంగారులు వచ్చేటప్పుడు అలా చేస్తారా? భక్తి పరులు మాంగారుల్ని గౌరవించరా? ఎందుకు వస్తున్నాడు రా బావిడా అని చెప్పేసి అంటారు. క్రైస్తవుడు తన మామని ఏం చేయాలా? గౌరవించాలి అంతే. అంతేగాని వస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు, మీ నాన్న పని పాట లేదా, ఇంటికాడ ఉండకోకుండా ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్పేసి పెడతా ఉన్నాడు. అవునా? మోషే మామకి ఏం చేశాడు? వందనం చేశాడు. కాబట్టి భక్తి పనుల్లో నుంచి మన పాత నిబంధించి మనం ఏం నేర్చుకోవాలంటే వారి యొక్క జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో విధానాలు, పద్ధతులు ఎలాంటి గౌరవార్థంగా ఉన్నాయో చూసి నేర్చుకోవాలన్నమాట. అది నేను అనలా. ఆల్రెడీ పేతురు పత్రిక 3:6 పూర్వమందు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలని మాదిరిగా పెట్టుకోమన్నాడు. ఎవరిని? క్రైస్తవ స్త్రీలని పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అంటే ఎవరు? పాత నిబంధనలో ఉన్న స్త్రీలు మాదిరి పెట్టుకున్నాడు. ఏ విషయాల్లో? కుటుంబ సంబంధమైన విషయాలు అన్నమాట. మాదిరి పెట్టుకుంటే ఒక మంచి ప్రవర్తన ఉంటుంది అన్నమాట. రైట్. ఏదేమైనప్పటికీ తన మామ వస్తుంటే ఆయన గౌరవించాడు. తర్వాత దేవుడు తనతో చేసిన కార్యాలన్నీ కూడా వివరించాడు. అయితే మోషే ప్రజలకు న్యాయం తీరుస్తున్నాడు. న్యాయం తీరుతున్నప్పుడు పొద్దున్నే సాయంత్రం దాకా వచ్చిన వాళ్ళు అలా నిలబడి ఉండటం, ఒకరి తర్వాత ఒకరికి తీర్పులు చెప్పడం ఇవన్నీ చూసి మోషే మామ ఒక సలహా ఇచ్చాడు. చూడండి అక్కడ 21వ వచనం. మరియు నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండలు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నియమించాలి. వారు ఎల్లప్పుడూ ప్రజలకి న్యాయం తీర్చాలి. అయితే గొప్ప వ్యాజ్యములన్నింటినీ నీ వద్దకు తీసుకురావాలి. గొప్ప వ్యాజ్యాలు అంటే ఏంటి? కఠినమైన అన్నమాట. చూడండి, మనకి జిల్లా కోర్టు,
హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ ఇందులో నుంచి వచ్చినాయి. మీకు అర్థమైంది? అందువల్ల జిల్లా కోర్టులో కాలేదు, హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో ఇంకా హైకోర్టును తీర్చలేని టఫ్ అయింది అంటే చాలా కఠినమైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు చేస్తారు. అంటే ఇప్పుడు మోషే ఎవరు? సుప్రీంకోర్టు. మిగతా వాళ్ళందరూ 1000 మందికి ఒకరుగా 10 మందికి ఇలా ఒకరుగా నియమించబడిన వాళ్ళందరూ కూడా ఈ జిల్లా కోర్టులు, హైకోర్టు లెక్కలో వస్తారు. అంటే ఆ మోషే మామ చూశాడు ఆ విషయాన్ని. పొద్దున్న సాయం దాకా వాళ్ళు నలిగిపోవడం, మోసే నలిగిపోతున్నాడు, అందరూ సమాధానం చెప్పడానికి, న్యాయం చేయడానికి, ప్రజలు నలిగిపోతున్నారు. నేను ఒక సలహా చెప్తానని చెప్తే ఏంటంటే, లంచగొండ్లు కానోళ్ళని, దైవభక్తి కలిగిన ఉంటాళ్ళని, కొంతమంది 1000 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని, ఇలా 100 మందికి ఒకరిని, ఇలా ఒకరి మీద ఒకరు న్యాయాధిపతిగా నియమించు. లాస్ట్కి కఠినమైన వ్యాజ్యాన్ని నీ వద్దకి తీసుకొస్తానన్నప్పుడు మోషే ఏం చేశారనమాట? అలాగున ఇశ్రాయేల్లో న్యాయాధిపతుల్ని నియమించాడనమాట. 26:4 చూడండి ఒకసారి. మోషే తన మామ మాట విని అతను చెప్పిందంతా చేశాడు. ఇశ్రాయేల్ అందరూ సామర్థ్యం గల మనుషులు ఏర్పరచుకుని 1000 మందికి ఒకరుగాను, 100 మందికి ఒకరుగాను, 50 మందికి ఒకరుగాను, 10 మందికి ఒకరుగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించాడనమాట. అది న్యాయాధిపతులు ఎలా వచ్చారో చెప్పుకొచ్చాడు. అందువల్ల 18వ అధ్యాయంలో మోషే మామ యొక్క మాట వలన న్యాయాధిపతులను ఏర్పాటు చేయడం అని రాసు. ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతులను ఏర్పాటు చేయడం. మోషే తన మామ మాట విని ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతులుగా నియమించడం. ఈ సీనాయి కొండ దగ్గరికి ఎవరెవరు తీసుకొచ్చారు? మోషే భార్యని, అంటే ఇద్దరు కూతురు, తర్వాత తన పిల్లలను కూడా, 2 పిల్లలను కూడా తీసుకొచ్చి మోషేకి అప్పచెప్పేశాడు. అప్పచెప్పేస్తే ఇప్పుడు సీనాయి కొండ దగ్గర జరిగిన సన్నివేశాలు ఏంటి? సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. సీనాయి కొండ దగ్గర ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. 10 ఆజ్ఞలు, మనిషికి సంబంధించిన, దేశ సంబంధించిన చట్టాలు, ఇలా కొన్ని నియమాలని ధర్మశాస్త్రంగా ఇవ్వటం జరిగిందనమాట. మనం 19వ అధ్యాయాన్ని చెప్పుకుని ముగించుకుందాం, భోజనం టైం అయింది కదా. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరినాడు 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. ఎన్ని నెలలు అవుతుందో చెప్పాడండి అక్కడికి. వారు రెఫీదీమును బయలుదేరి సేనారణ్యానికి వచ్చి అరణ్యంలో దిగారు. అక్కడ నుండి ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడిసిరి. మోషే దేవుని ఎదుగు ఎక్కిపోవాలని పోగా యెహోవా ఆ పర్వతం మీద నుండి అతను పిలిచి, నువ్వు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకి తెలపవలసింది ఏమనగా, నేను ఐగుప్తీయులకి ఏమి చేసినో, మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూశారు. కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యమవుతారు. సమస్త భూమి నాదే కాదు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా, పరిశుద్ధమైన జనంగా ఉందరని చెప్పమన్నాడు. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవి అని చెప్పగా మోషే వచ్చి పెద్దలు పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచాను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పిందంతా చేసేదామని ఏకంగా ఉత్తరం ఇచ్చారనమాట. అర్థం. అలాగున 20వ వచనంలో యెహోవా సీనాయి పర్వతం మీద కనుక ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూసుటకు యెహోవా మీ అద్దకు అద్దెమీరి వచ్చి వారిలో అనేకులు నశింపుకున్నట్లు నువ్వు దిగిపోయే వారిని ఖండితంగా ఆజ్ఞాపించు. మరి యెహోవా వారి మీద పడకున్నట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తాము పరిశుద్ధపరచుకోవాలని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం మీద ఎక్కలేరు. నీవు పర్వతానికి మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచాలి, మాకు ఖండితంగా ఆజ్ఞాపించుతామని. అందుకు యెహోవా నువ్వు దిగి వెళ్ళుము, నీవు నీతో అహరోను ఎక్కి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకున్నట్లు యాజకులను ప్రజలు ఆయన ఎద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు, ఆయన వారి మీద పడనేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల వద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాడు. కాబట్టి నువ్వు
సీనాయి కొండ మీదకి నువ్వే రావాలి, నీ వాహనం రావాలి అని చెప్పినప్పుడు ఈయన సీనాయి కొండ మీదకి వెళ్ళాడనమాట. ఓ 2 రాతి పలకలు చేసి 10 ఆజ్ఞలు ఇచ్చి ప్రజలతో కూడా ప్రజలు ఎలా బ్రతకాలో చెప్పుకుంటూ వచ్చాడనమాట. అందువల్ల మనం 13 నుంచి 19 వరకు ఐగుప్తులో నుంచి సీనాయి కొండకు వచ్చారనమాట. ఈ మధ్యలో దేవుడు ఏమేం చేశాడో చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు, ఈ ధర్మశాస్త్రాన్ని ఎలాగో నిబంధన ఎలా స్థిరపరిచాడు, ఈ విషయాలన్నీ కూడా మనం మధ్యాహ్నం ఆలోచించి, ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత అనగా ప్రజలు న్యాయంగా ప్రవర్తించడానికి, యథార్థంగా జీవించడానికి ఇచ్చిన ధర్మశాస్త్రము ప్లస్ దేవుని ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారమైన ఛాయా గుడారంలో మనం క్రీస్తు సంఘం అనే దేవుని యొక్క ఈ గుడారంలో ఎలాగ ఆరాధన చేస్తున్నామో చూద్దాం. మనం మధ్యాహ్నం నుంచి మిస్ అవ్వకుండా ఎవరు కూడా. ఎంతవరకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ భోజనం చేస్తున్నారు మళ్ళీ మనం కూర్చోం.